ಕೆಂಪರಾಜ ఉదయగిరిని పట్టి కొండపల్లిని కొట్టి గజపతులకు తగిన శాస్తి చెయ్యటానికి నేడే యుద్ధయాత్రకు వెడలినామని అప్పాజీ వారికి మనవి చెయ్యండి. చెప్తాం. రండి మహారాణి రండి. వైశ్య గజపతులపై దండయాత్రకు రాయల వారు మెరుపుసేనతో బయలుదేరి వెళ్లారు. రాయల వారిని మనం కలుసుకోవడం ఆలస్యం అయితే ఏం ప్రమాదం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది అప్పాజీ. రామలింగ నాయక్, మీరు వెంటనే ఆశ్విక దళంతో బయలుదేరి వారికంటే ముందు విజయవాడ చేరుకోవాలి. కొండపల్లి మనదేరా, కొండవీడు మనదేరా, కాదని ఎవ్వడు వాదుకు వచ్చిన కటకం వరకు మనదేరా. భేష్ భేష్. రామలింగ నాయక, విన్నారుగా కందోళి వీరగీతం. ఇదే సుదినం, సుముహూర్తం, సులగ్నం. మీరు తక్షణం ప్రయాణం కండి. ఆజ్ఞ. దేవరా, మరి నేను? కొండపల్లిలో నీకు బంధువులున్నారన్నావు కదూ? నా బంధువులు కొండపల్లి కోటలోనే ఉన్నారు దేవరా. ఓహో, అయితే నీవు చేయవలసిన పని చాలా ఉంది. చెప్తాను రా. కనకదుర్గా మాత కరుణ సప్తాను, కంచి కామాక్షమ్మ మముగన్న అమ్మ, మధుర మీనాక్షమ్మ మాకు అమ్మమ్మ, మేలెంచి పలికించు అచటి మంగమ్మ, ఆలకించేది చట అన్నపూర్ణమ్మ. ఇదిగో అమ్మి, నేను అనుకున్నది చెప్తే నీ సోది నీసు. ఈ హారం ఇచ్చేస్తాను. ఇచ్చుకో పుచ్చుకో, ఇక అడ్డు రాక నా తల్లే. ఆవేశు ఆవేశు అలివేలు మంగ, ఈ ఎదటకు గుంది నీ కోడలమ్మ, కొడుకు చూడాలేదు కొడుకుని చూడాలేదు, పేరు బలమొకటిగా కోరికోకుంది, ఉత్తరం తూర్పు తండ్రి కొదిలింది, ఉత్తరం పడమట అన్న కొదిలింది, ఉత్తరం దక్షిణం తానేలనుంది. అయ్యయ్యో, దక్షిణం రాయలవారున్నారే. ఉన్నాడు, ఉంటూనే ఉంటాడు తల్లే. ఏడు కొండలవాణి ఆన వెలిశాడు, పాపులను ధర్మగా అవతరించాడు, ధర్మాన్ని నిలభగా బాస చేశాడు, ఎంతటి ఈరుడో అంత శాంతుండు, ఎంతటి ఏలికో అంత భక్తుండు, దిక్కు దిక్కులకొక్క గొడుగు వేసేడు, నీ దారి నిలిచేను నిజమో నిజమో తల్లే. కందోళి, నీ సోది చాలు కానీ హాపు, మా వాళ్ళు వింటే నీ పేకపోతుంది. కృష్ణవేణి, ఎందుకు దానలా భయపడతా? పర్వాలేదు, చెప్పవి, చెప్పు. అయ్యో తల్లే, ఆవేశపోయే, ఇంకేం చెప్పేది? కృష్ణవేణి, దాని ఆవేశానంతా చెడగొట్టేశావు నువ్వు నీ తెలివి. సరే సరే, ఇంతవరకు చెప్పింది మీ మనసులో మాటేనన్నమాట. చెల్లాయ్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎవరి పిల్ల? వేగులాగుంది ప్రభు. అదేంటో గారా, నేను ఎరుకు చెప్పుకునేదాన్ని. కోనలోంచి వస్తూ ఉంటే ఎవరో ఆయన రొప్పుకుంటూ వచ్చిండు. పేరు సుబ్బిద్దట. ఈ పండు నాకిచ్చి ఈరభద్రరావు గురికి ఇవ్వు, నీకు ఈనామత్తది అన్నాడు. చింతలో ఎవరో తరుముకొస్తుంటే తప్పించిపోయిండు. అలా కంటపడకుండా నేను దూసుకొచ్చిన. ఏందో చూసుకోండి దొరా. ఓ, ఇదిగో అమ్మి, ఇక నీ వెళ్ళు. చిత్తం దొరా, మళ్ళీ ఎప్పుడైనా దర్శనమిస్తాను.
చూసావా చెల్లాయ్, విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు మన చేజిక్కబోతున్నాడు. జయవీరా, మన సైన్యాలతో నీవు రహస్యంగా పొంచి ఉండాలి. వాని జాడ తెలిసి నేను సౌంజ్ఞ చేయగానే వచ్చి బంధించాలి. చెల్లాయ్, ఇక మీరు ఇక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్ళండి. జయవీరా. కృష్ణవేణి, మా అన్నయ్య చేస్తున్న పని నాకు అవమానకరంగా ఉంది. మనం ఏం చేయగలం అమ్మా? అబలవనిపించాం. మీరంతా గుట్టల చుట్టూ పొంచి ఉండాలి. ఈ పూర శబ్దం వినగానే వచ్చి పట్టేయాలి. జాగ్రత్త, మన భటులంటే పులులు అనిపించాలి. వెళ్ళండి. ఆ రాయలు వంటింట్లోకి కుందేలు వచ్చినట్లు వస్తున్నాడు. రాణి, ఈ దెబ్బతో హతం. జయవీర, పద. ఆగండి. మీరు చెయ్యబోయే పని మన వంశానికే కాదు, మన దేశానికే తీరని కళంకం. ఓ, నీవా? నీ వెర్రివాగుడు మాని అడ్డులే. ఒంటరిగా వస్తున్న ఒక్క వీరుని ఇంతమంది కలిసి పట్ట చూడటం పౌరుషం కాదు, పిరికితనం, నీచం, అధర్మం. నీ ధర్మబోధలు చాలించి ముందుక్కడి నుంచి నడు. వీల్లేదు. ఇంత దారుణం నేను సహించలేను. సహించలేకపోతే ఈడ్చి పారేస్తాను. ఆగు. పసివాడి మీద నా పరాక్రమం, మధ్య నీవెవరు? ఆ సంగతి నన్ను అడగండి, నేను చెప్తాను. వీరిది విజయనగరం. ఉదయగిరి, కొండవీడు, పెనుగొండ అన్ని చూసుకుంటూ ఇలా వచ్చాం. అందరూ వీరిని రాయలవారు అంటారంతే. రాయలవారు? జయవీర, చూస్తావేం? బూర ఊదు. ఏమిటది? బూర లాక్కున్నానే గాబరా పడకండి. వైశ్య, ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. బూర ఊదనా? ఊదు. అయ్యో, ఇది వేళకోళం కాదు. బూర ఊదితే మీకే అపాయం. భయపడకబ్బాయి, మా వైశ్యుడు ఏకవీరుడు. ఏకవీరుడు. ఊదు. మా ప్రతాపం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. మేము లేనప్పుడు రహస్యంగా మా కోటలు పట్టడం కాదు. అబ్బో, మోసం, మోసం. అవును, మోసానికి మోసమే విరుగుడు. అప్పాజీ, ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ పౌరుషం? ఒంటరి వాణ్ణి చేసి నన్ను పట్టుకుంటారా? వీరభద్ర గజపతి, పాపం ఒంటరిగా పట్టుకున్నామని విచారపడకు. రేపు ధర్మయుద్ధంలోనే పట్టుకుంటాం. సిద్ధంగా ఉండు. ఇక నీవు వెళ్ళవచ్చు. అప్పాజీ, సమయానికి వచ్చి నాకు రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞుడు. బాలవీరా, నీ వీర మర్యాద నన్ను చకితుణ్ణి చేసింది. నీవి బహుకృతి స్వీకరించాలి.